हाई फ्रेंड्स नमस्ते वेलकम टू क्रेजी मंकी। सो ताजा मूवी अपडेट्स तो मी ముందుకు వచ్చేసాను। ఇప్పుడు విషయానికి వద్దాం। రావణ బ్రహ్మ అతి బలవంతుడు, ఎంతో శక్తివంతుడైన రావణుడు చివరకు శ్రీరామచంద్రుని చేతిలో సంహరించబడడం, అందుకు రావణుడు తమ్ముడు ఏ విధంగా శ్రీరామునికి సహాయం చేశాడో మనకందరికీ తెలిసిన విషయం। అయితే రావణుడు చావుకి దగ్గర అవుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నప్పుడు రావణుడు దగ్గరకు లక్ష్మణుడు వెళ్ళినప్పుడు రావణుడు లక్ష్మణుడితో కొన్ని విషయాలు చెప్పాడు। అవి ఏంటంటే, కాపలా వానితో, వంట చేసే వానితో, నీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగానే మెలగాలని, వారితో శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఇటువైపు నుండైనా మనకు హాని కలుగ చేస్తారు। ఒక్కో సమయంలో వారు మన ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు। ఇప్పుడు విజయం నిన్నే వరుస్తుంది కదా అని ఎల్లప్పుడూ నీవే గెలుస్తావనుకోకు। నీతో ఉంటూ నిన్ను విమర్శించే వాళ్ళపైనే నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు। తీయగా మాట్లాడే వారి కంటే నిన్ను విమర్శించే వారినే నువ్వు నమ్మవచ్చు। మీ శత్రువు చిన్నవాడని, నీకంటే తక్కువ శక్తి కలవాడని అతన్ని తక్కువ అంచనా వేయకు। ఎవరు వెనుక ఎంత బలముందో ఎవరికి తెలుసు? నేను హనుమంతుణ్ణి తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నానని చెబుతూ నువ్వు దేవుణ్ణి ప్రేమించవచ్చు లేక ద్వేషించవచ్చు, కాకపోతే ఆ రెండు అపారమైన దృఢ నిశ్చయంతో ఉండాలి। రాజుకు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి, కానీ రాజు ఎప్పటికీ అత్యాసపరుడై ఉండకూడదు। ఇతరులకు సైన్యానికి చిన్న చిన్న అవకాశాలు ఇచ్చి రాజు అలసట ఎరుగక పోరాడుతూ ఉంటేనే విజయం సొంతం అవుతుంది। ఈ మాటలు లక్ష్మణునికి చెబుతూ ఉండగానే ప్రాణాలను వదిలేస్తాడు రావణుడు। ఇది అప్డేట్। మరొక తాజా సమాచారంతో మీ ముందుకు వచ్చేస్తాను। ప్రతి నిమిషం మనకు సరికొత్త సినీ సమాచారాన్ని అందిస్తున్న మన విఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।